వరల్డ్ వైడ్ వెల్కమ్ టు గాయం 2 వెబ్సైట్ అండి. ప్రపంచంలో ఉన్న అందరు గాయం ఫ్యాన్స్కి, రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్కి, నా ఫ్యాన్స్కి, కోట గారి ఫ్యాన్స్కి, అందరు ఫ్యాన్స్కి, ఇంకా మంచోళ్ళందరికీ, చెడ్డోళ్ళకొద్దు మంచోళ్ళందరికీ వెల్కమ్. గాయం అనే సినిమా అండి మీ అందరికీ తెలుసు. ఇందాక కోట గారు అన్నట్టు ఆయనతో నేను టోటల్గా అగ్రీ చేస్తున్నాను. నా ఫస్ట్ హీరోయిజం ఉన్న సినిమా గాయం. అంటే ఒక హీరోయిజం, ఒక గాడ్ ఫాదర్ లుక్ తెచ్చింది రామ్ గోపాల్ వర్మ, అండ్ వాయిస్ ఎలివేట్ చేసింది కూడా ఆర్జీవీ. ఫస్ట్ తనతో మాట్లాడినప్పుడు ఇట్లా కథ ఇది రాము అంటే, తను గాయం ఎవరికి గుర్తు అసలు అది తీయటం ఏంటి మళ్ళీ అన్నాడు. బట్ తను అక్కడ బాంబేలో సెటిల్ అయిపోయి తను గాయం మర్చిపోయి ఉండొచ్చు, కానీ ఇక్కడ మన ప్రేక్షకులు గాయం అనేది మర్చిపోలేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపు మళ్ళీ తేజాలో గాయం వేస్తున్నారు 5 o'clockకి. అంటే ఎవ్రీ మంత్ తేజాలో ఒకసారి, జెమినీలో ఒకసారి కంపల్సరీగా గాయం ట్వైస్ ఇన్ అ మంత్ వస్తాం. సో అప్పుడు పుట్టినాళ్ళు కూడా, లేట్గా పుట్టినాళ్ళు కూడా, ఇప్పుడు స్టూడెంట్స్గా ఉన్నాళ్ళు కూడా వాళ్ళు చూసేసి ఉన్నారు గాయం. సో ఎవ్రీబడి నోస్ అబౌట్ గాయం. అండ్ దాంట్లో ఉన్న రొమాన్స్ కానీ, దాంట్లో ఉన్న యాక్షన్ కానీ ఏమాత్రం తగ్గదు. అండ్ ఎస్పెషలీ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ రామోయ్ చెప్పాడు, ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ, గాయం కంటే ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ. అండ్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ ద డిఓపి ఆల్సో, అనిల్ బండారి. సో ఎవ్రీ ఆస్పెక్ట్ చూస్తే రాము యాజ్ ఇట్ ఈస్ ఫెంటాస్టిక్ ఉంది ఫిల్మ్. అని ఎవ్రీ స్టెప్ హెల్ప్ చేస్తానే వచ్చాడు మమ్మల్ని. థ్యాంక్స్ టు హిమ్. అండ్ థ్యాంక్స్ చెప్పుకుంటూ వస్తే చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. స్టార్టింగ్ ఫ్రమ్ గాయం ప్రొడ్యూసర్ సురేంద్ర టు సో మెనీ అదర్ పీపుల్ హూ హెల్ప్ మీ. ఇనిషియల్గా గాయం అనుకున్నప్పుడు, అఫ్కోర్స్ గాయం 2 అనుకున్నప్పుడు కోట గారు, గురునారాయణ్ 100% ఆయనే చేయాలి. దేర్ ఇస్ నో దట్ చాయిస్ ఇక్కడ మాకు. ఫస్ట్ నుంచి నా క్యారెక్టర్ కంటే ఆయన క్యారెక్టర్ మీద నాకు బాగా మోజు పుట్టింది. ఈయనతో బ్రహ్మాండంగా చేయించుకోవాలి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, ఆ దాన్ని మించిపోవాలి ఆయన పెర్ఫార్మెన్స్ అని చెప్పి నేను ఫీల్ అవటం. ఇవాళ డబ్బింగ్లో చూస్తుంటే ఒక్కొక్కసారి ఆయన మీద పిచ్చి కోపం వస్తుంది, ఒక్కొక్కసారి తెగ ముద్దొచ్చేస్తున్నారు. అంత వేరియేషన్స్ ఉన్న క్యారెక్టరైజేషన్లో ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్. ఇక కొత్తగా చెప్పేది ఏం లేదు. అలా ఆర్టిస్టులు బర్నీ గారు, ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకాక్ వచ్చారు, పని లేకపోయినా ఒక 7-8 రోజులు కూర్చుని మాతో పాటు డిస్కస్ చేసి గాయం బాగుండాలనే దీని మీద ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు. సో ఓవరాల్ చెప్తున్నా కదా. అండ్ మోర్ ఓవర్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద యూనిట్ ఆఫ్ గాయం, మొత్తం యూనిట్ అండి, స్టార్టింగ్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఐఎమ్ అపాలజైజింగ్ ఆల్సో. మా టెన్షన్లో చాలాసార్లు కోపం రావటం జరిగింది, తిట్టడం జరిగింది. ఐ రియలీ అపాలజైజ్ టు మై హోల్ యూనిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. అండ్ ఆఫ్ కోర్స్ ధర్మకర్త గారు, ఆయన నేనే యాక్చువల్లీ మంచి ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేద్దామని చెప్పి వెయిట్ చేసి చాలామంది గాయం తీస్తున్నారు, బయర్స్ తీస్తున్నారు, చాలామంది ఫ్యాన్స్ అడుగుతున్నారు గాయం ఎప్పుడు అని, ఆల్సో వరల్డ్ వైడ్. అటువంటి సినిమాకి మంచి ప్రొడ్యూసర్ కావాలి, కాంప్రమైజ్ అయ్యే ప్రొడ్యూసర్ వద్దని చెప్పి కర్త గారి గురించి తెలిసి నేనే వెళ్ళి అడిగాను, ఇలా సినిమా చేద్దామండి బాగుంటుందని. హెసిటేట్ చేయకుండా ఆయన చేయటం. అండ్ అప్పుడే ఆయన భరత్ చౌదరి అని ఉన్నాడు, అతను ఎగ్జిక్యూట్ చేస్తాడు సినిమా అంటే నేను అంటం జరిగింది, ఏమండి వాళ్ళందరూ తినేవాళ్ళే ఉన్నారు, ఎవరు మిగిల్చేవారు లేరు, ఏమో ఆయన ఎవరో నాకు తెలియదు, మరి ఆయన పరిస్థితి ఏంటో నాకు తెలియదు, నేనే చేస్తానండి ఎట్టగొట్ట అంటే, లేదు నన్ను నమ్మన్నారు, అట్ట అలాగే ఆయన్ని పెట్టడం జరిగింది. అంటే ఆయన చేయడం జరిగిందండి ఈ సినిమా. అండ్ నిజంగా ఆయన లేకపోతే ఇవాళ నేను సినిమా ఇలా కంప్లీట్ చేసేవాడిని కాదు. బికాస్ సో మెనీ టెన్షన్స్. అండ్ 8 నెలలుగా ఫస్ట్ టైం ఇన్నేళ్ల తర్వాత అండి, ఇన్ని సినిమాల తర్వాత నేను ఇంత టెన్షన్ పడింది ఈ సినిమాకి. సో ఈ టెన్షన్లో ఆయన కోఆపరేషన్ అనేది, ఆయన కాంట్రిబ్యూషన్ అనేది ఇట్స్ ఆల్సో అన్బిలీవబుల్. సో ఆల్ దీస్ పుట్ టుగెదర్ ఇవన్నీ పక్కన పెడితే అండి, వాళ్ళ ఫలితం అనేది స్ట్రైట్గా మాకు కనపడుతుంది. బయర్స్ రెస్పాన్స్, చాలా పెద్ద సినిమా తీసామండి, అంటే బడ్జెట్ తీసాం సరే, పెద్ద సినిమా అవబోయే సినిమా తీసాం. అది వాళ్ళు నమ్మి వాళ్ళ బయర్స్, నాకు దాదాపు ప్రాబ్లీ 1.5 years హిట్ లేదండి. అయినా సరే ఫస్ట్ టైం నేను అంటున్నాను నా సినిమా బయర్స్ వచ్చారు, మంచి రేంజ్లో వచ్చారనేది, విచ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హిట్ బై ఇట్ సెల్ఫ్. అండ్ రాముని కన్విన్స్ చేయడం, వర్మని కన్విన్స్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, బికాస్ హీఈస్ అ ఫెంటాస్టిక్ టెక్నీషియన్ బై హిమ్సెల్ఫ్. అఫ్ కోర్స్ ఇండియానే మన ఎస్పెషలీ ఆంధ్ర ప్రౌడ్గా ఫీల్ అయ్యే టెక్నీషియన్. తను చూసి ఎక్స్ట్రాడినరీగా ఉంది, నువ్వు వెళ్ళిపోయే నుంచి అసలు ఏం చేయవసరం, నన్ను ఏం అడగవసరం లేక మీరు జస్ట్ గో హెడ్ విత్ ద రిలీజ్ అని చెప్పి రాము చెప్తుంది. సో ఎవ్రీ స్టెప్లో మాకు ఎంకరేజ్మెంట్ వస్తూనే ఉందండి. అఫ్కోర్స్ అందరూ కష్టపడతారు సినిమా తీయడానికి, ఎవరికి తేలిక కాదు, అలాగే మేము కష్టపడ్డాం. బట్ ఆ ఎక్సైట్మెంట్ అనేది వాళ్ళ ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్తో వి ఆర్ గోయింగ్ టు రిలీజ్ దిస్ ఫిల్మ్ ఆన్ September 3rd అండి, ఇప్పుడు ఇంకో 10 daysలో. సో సెప్టెంబర్ సీజన్ ప్రాబ్లీ రిలీజ్ కూడా ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ రిలీజ్ అండి.
రిలీజే మాకు హెల్ప్ కూడా చేస్తుంది. సినిమా చూసిన తర్వాత ఎవ్రీబడి విల్ ఫీల్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. అండ్ లైక్ ఐ సెడ్ బిఫోర్, నాకు ఫస్ట్ నుంచి ఎంకరేజ్మెంట్ ఎన్టీఆర్ అండి. తను చూసినప్పుడల్లా అనేవాడు, అన్నయ్య నువ్వు గాయం లాంటి సినిమాలు చేయాలి, ఇట్లాంటి సినిమాలు కాదు, డల్గా సినిమాలు చేస్తున్నావు, ఈ వర్కౌట్ కావని. సో హీఈస్ వన్ ఆఫ్ మై వెల్ విషర్స్, థ్యాంక్స్ టు హిమ్ ఆల్సో. అండ్ అగైన్ ఇళయరాజా గారు, ఆఫ్ కోర్స్ ఆయన పాటల్లో పుట్టి పెరిగాను నేను చెన్నైలో. అటువంటి గొప్ప టెక్నీషియన్ మా సినిమాకు ఉండటం, ఆయన సినిమా ఎక్స్ట్రాడినరీ అని చెప్పటం, దానికి తగ్గ రీరికార్డింగ్ శివ తర్వాత ఇదే అనే రేంజ్లో ఆయన చెప్పడం అనేది చాలా గొప్ప మాట అండి, ఆయన దగ్గర నుంచి రావటం అనేది. సో దట్ ఇట్ సెల్ఫ్ అగైన్ ఇస్ ఫెంటాస్టిక్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్. సో ఎవ్రీ స్టెప్లో అండి వీఆర్ ఎంకరేజ్డ్ బై ఎవ్రీబడి అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి వన్స్ అగైన్. ఇందాక చెప్పానండి, చాలామంది అడిగారు గాయం లాంటి సినిమా చేయమని. చాలామంది చేస్తామని వచ్చారు డైరెక్టర్సు, చాలామంది ప్రొడ్యూసర్స్ చెప్పారు, నేను ఎప్పుడు వినలేదు. ఎందుకంటే గాయం లాంటి సినిమా తీయటం అనేది ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అది పేరుకి అంటాం కానీ తీయటం అనేది, ఆ తీత అనేది చాలా చాలా కష్టం. బికాజ్ ఆర్జీవీ హ్యాస్ అ స్టైల్ ఆఫ్ హిజ్ ఓన్. ఆ స్టైల్ ప్రవీణ్ పెట్టాడు. సో ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా ఎందుకు చేస్తున్నాను అంటే అటువంటి కథ తీసుకొచ్చాడు. రాజేంద్ర అవ్వచ్చు, ప్రవీణ్ అవ్వచ్చు, హూఎవర్ ఇట్ ఈస్, ఎక్స్ట్రాడినరీ కనెక్టెడ్ కథ. అంటే ఈ సినిమా ఒక బిల్లా అవ్వచ్చు, ఒక భాష అవ్వచ్చు. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ విత్ ద రేంజ్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. కథ పరంగా ఇది బిల్లా అవ్వచ్చు, భాష అవ్వచ్చు. ఎటు వెళ్తుంది కథ, ఎక్కడ ల్యాండ్ అవుతుంది, గాయంకి ఎలా కనెక్ట్ అవుతుంది, అసలు అవుతుందా లేదా అనే ఇంట్రెస్ట్ క్రియేట్ ఇన్ స్క్రిప్ట్. అండ్ ప్రవీణ్ హ్యాస్ with the help of Anil, extraordinary short composition and music sense. And of course, re-recording Ilayaraja garu, but otherwise also music sense is extraordinary. Now, all the artists have been so cooperative. So, whole thing, there was a unit output. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే రాము గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఆయన చేసిన ఈ సినిమాకి ఆయన చేసిన హెల్ప్ కానీ, ఆయన చేసిన కోఆపరేషన్ కానీ, ఈ సినిమా ఎంత గ్లామర్ వచ్చింది, ఇంత ఈ విధంగా ఉంది అంటే ఆయన ఎస్సెట్ అండి. నిజంగా రాము గారు ఎస్సెట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అందరు యూనిట్ అండి. ఎస్పెషల్లీ మా హీరో గారి గురించి చెప్పాలంటే, నా లైఫ్లో ఒక రకంగా ఈ సినిమా చేయడం వల్ల ఒక ఆత్మీయుడిని, ఒక మంచి హ్యూమన్ బీయింగ్ పర్సన్ని కలిశాననే ఫీలింగ్ జీవితాంతం ఉంటుందండి. ఇక సినిమాతోనే కాకుండా జీవితాంతం రిలేషన్ కూడా ఉంది అనే అది సాటిస్ఫాక్షన్ ఉందండి. తర్వాత సార్ కోట శ్రీనివాసరావు గారు, ఆయన గురించి చెప్పాలంటే అసలు అంటే నా రేంజ్ సరిపోదు యాక్చువల్గా. ఆయన పెర్ఫార్మెన్స్కి యూనిట్లో వాళ్ళే చప్పట్లు కొట్టేసేవాళ్ళండి. ఇంకా ఆయన గురించి నేను చెప్పలేను కూడా, నేను చెప్పే అర్హత కూడా నాకు అంత లేదు ఆయన గురించి. అట్లా బర్నీ గారు, మిగతా ఆర్టిస్టులు కానీ, హీరోయిన్ కానీ, అట్లాగే మన ప్రవీణ్ కూడా మంచి టెక్నీషియన్. ఈ సినిమాతో మంచి డైరెక్టర్ దొరుకుతున్నాడు ఇండస్ట్రీకి.